తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అన్నపూర్ణలాగా తీర్చిదిద్దితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో కొన నాలుకకి మందు పెడితే ఉన్న నాలుగు కూసిపోయినట్టు వెనకడికి అనేది గ్రామీణ ప్రాంతాలల్లో సామెత, పెట్టజాలనోడు పెయ్యల్లా విసికి చూస్తాడు అన్నట్టు అసలు 10,000 రైతు బంధును 15,000 ఇస్తా అని చెప్పిండు. కాదు 15 కాదు కదా, ఇచ్చే 10 ఎగ్గేసిన ఘనత మన ముఖ్యమంత్రికి. ఇవాళ యాసింగి వరి కోతలు కోసి దాదాపు 3 నెలలు కావస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ పుణ్యక్షేత్రమైనటువంటి గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి కేసీఆర్ గారు నిర్మించిన కృష్ణశిలలతో నిర్మించినటువంటి ఈ కలియుగం ఉన్నంతకాలం ఆయన పేరు నిలిచే చిరస్థాయిగా నిలిచే యాదాద్రి టెంపుల్కి వెళ్ళిండు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇవాళ కనీసం నీకేమన్నా ఇంకిత జ్ఞానం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వరి కోతలు జరిగి 3 నెలలైనా కనీసం ఒడ్లు కొనే స్టేజ్లో లేనటువంటి నీ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్ళు కడపలు దాటడం లేదు. ఇవాళ నువ్వు రైతు బంధు లేదు, రైతు బంధు ఎకరకో 2 ఎకరాలకో ఇచ్చి రైతు బంధు ఎగ్గొట్టినావు, సన్నాలకు బోనస్ అన్నావు, బోనస్ లేదు. కనీసం రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దయనీయ స్థితిలో నీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నీ వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు బాగా అనుభవజ్ఞులు అని చెప్తారు, వాస్తవం కూడా. మరి ఆయన అనుభవం కొంగలకి హంస పోతే హంస కూడా కొంగలేక మారినట్టు మరి ఆయన అంత అనుభవం ఉన్న పెద్ద మనిషి మీ జతకు చేరంగానే ఆయన కూడా ఎందుకో మొద్దువారిపోయినట్టుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఏమన్నా మేమంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఏం లేదు మా మీదే పడేడుస్తురు. మేము ఏడుస్తుడు కాదు, రైతులు ఏడుస్తావురు. ఇవాళ నిన్న మెదక్ జిల్లా కుల్చారం గ్రామంలో కుల్చారం మండల్లో శంకరయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ధాన్యం కుప్ప మీదనే పడుకొని ప్రాణాలు ఇడిచినటువంటి చరిత్ర. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదనే విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి. ఏది ఏమైనా మీరు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, రైతులకి పనిచేయండి నువ్వేం చేస్తావు అనేది ఒకసారి ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏదో మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు కడపలు కూడా దాటాయి అన్న చందంగా మీ మాటలు ఎన్నో చెప్తా ఉన్నావు. నువ్వు కనీసం పండించిన ఒడ్లు కొనే స్థితిలో లేనటువంటి నీ ప్రభుత్వం ఎందుకో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు యాదాద్రికి వెళ్ళిండు. యాదాద్రికి మీరు హెలికాప్టర్లో కాక కార్లో పోతుంటే పక్కకి ఈ పక్కకో ఆ పక్కకు 1 కిలోమీటర్ మళ్ళీ చూసిన రైతుల స్థితిగతులు తెలుస్తూ ఉండే. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీ వేగువులను పిలిచి ఒకసారి ఆలోచన చేయండి. మీ ప్రభుత్వం వచ్చి 28, 29 నెలలు అవుతా ఉంది. ఏ ఒక్క వ్యవస్థనన్నా బాగుపడుతుందా ఒకసారి ఆలోచన చేయండి. రైతుల పరిస్థితి, పండించిన పంట అమ్ముకోలేక ఆత్మహత్యలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ల లేక అవస్థలు, హాస్పిటల్లో వైద్యం లేక అవస్థలు, ఏ రిటైర్డ్ అయినా దాచుకున్న డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళు ఆత్మహత్యలు. నీ వ్యవస్థలలో ఏదన్నా ఒకటి మంచిగా నడుస్తుందా ఒకసారి ఆలోచన చేసుకోండి. పాపం ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి గారు రేవంత్ రెడ్డి మాటలకు ఉబ్బి మరి ఆయన అనుభవాన్ని ఎక్కడ పెట్టిండో, రాజకీయ నాయకుడి కన్నా ఎక్కువ మాట్లాడిండు కేసీఆర్ గారి మీద. పాపం ఇవాళ ఆయనకు కూడా తెలిసి వచ్చినట్టుంది, ఆయన కూడా తోక ముడుచుకొని రాజీనామా పెట్టి ఇంటి ముఖాన పోతా ఉండు. ఇంకా మీకు తెలియదేమో, ఏ వ్యవస్థ ఒకటి బాగుపడతా, వైద్యం బాగలేదు, విద్య బాగలేదు, రైతు బాగలేడు, ఇంకేం బాగుంటుంది? ఇవాళ ఏం బాగుందా అంటే రెవెన్యూ వ్యవస్థల హైదరాబాద్ చుట్టుముట్టు ఏమన్నా ప్రీమియం ల్యాండ్స్ ఉంటే 22 ఏళ్ళ పెట్టడము, అధికారులను పెట్టి దోసుకోవడం తప్ప ఇంకే వ్యవస్థ కూడా బాగలేదనే విషయాన్ని
నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి. అన్ని వ్యవస్థలు కూడా నీ పాలనను తుదముట్టించడానికి నడుము కడుతుర్రు అనే విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. ఇవాళ జిల్లాలల్లో మంత్రులు ఒక్క మంత్రికి కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రజలను సంక్షేమంగా ఉంచాలనే నిమ్మడంగా ఉంచాలనే ఆలోచన లేదు. ఏదేమున్నా నీకెంత నాకెంత, నీకెంత నాకెంత, ఈ దోసుకునుడే కానీ ఇంకొకటి లేదు. ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కూడా స్వయాన రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తివి కాబట్టి ఒకసారి రివ్యూ చేసి, ఇంకొక మంత్రి అవగాహన లేని మంత్రులు మాట్లాడతావు మేము పంటలు ఎక్కువ పడినాయి అని అంటే నువ్వేం ఉచ్చవోసి పండించినావా పంటలు? పాత కట్టిన డ్యాములే, పాత తవ్విన కాలువలే, నువ్వు వచ్చినాక ఏం చేసింది లేదు. అప్పుడు పండిన పంటలే ఇప్పుడు అంతా ఉన్నాయి. ఏమన్నా సాంకేతిక పరంగా వస్తే ఈల్డింగ్ ఎక్కువ వస్తే ఒక 5% 2% వస్తాయి. మీరు ఇంకేం ప్రాజెక్టులు కట్టలేదు, ఇంకేం చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు రివ్యూ పెట్టి తొందరగా ఈ రైతుల సమస్య పరిష్కరించకపోతే రైతుల ఉసురు మీకు కూడా దాక్తుంది అనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇలా పిల్లలు రియంబర్స్మెంట్ లేక ఎక్కడన్నా పై చదువులకో ఏదో చిన్న చితక ఉద్యోగానికో పోదామంటే సర్టిఫికెట్లు కాలేజీలో ఇస్తలేరు. అది ఇబ్బంది. మరి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి మేము ఒక రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రజల మధ్యన ఉంటాం, మిమ్మల్ని ప్రశ్నిస్తుంటాం. దాన్ని మీరేదో అటాక్ చేసుడు కరెక్ట్ కాదు. మేము ప్రశ్నించిన ప్రజల పక్షాన మాట్లాడిన మాట వాస్తవమా కాదా తెలుసుకొని మీరు పరిష్కరించినప్పుడే మేము ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం ఉంటుంది. కానీ ఏదో ఎదురు తిరిగి మాట్లాడుకుంటూ కాలం గడుపుకుంటే అది సరి అయిన పద్ధతి కాదు అనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ సూర్యాపేటలో కూడా మళ్ళీ ఒక హత్యా రాజకీయాలు మొదలైనవి. మా కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబాన్ని అటాక్ చేసి మర్డర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ నాయకుడిని మర్డర్ చేయడం జరిగింది. ఇటువంటి హత్యా రాజకీయాలకు చేస్తే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర ఊకోవద్దు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల క్రితం అగమ్య గోచరంగా ఉండే, కానీ గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల, ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల చాకచక్యం, మీ నీతి, మీ శ్రమతోటి శాంతి భద్రతలు ఈ విధంగా వచ్చినాయి, అభివృద్ధి ఈ విధంగా జరిగింది. మళ్ళీ అదే శాంతి భద్రతలు మీ నిర్లక్ష్యమో మీ వంతబాడడమో ఉంటే చెడిపోతే ఆ చెడ్డ పేరు కూడా మీకే వస్తుందని నేను పోలీసు వ్యవస్థను కోరుతా ఉన్నా. డీజీపీ గారు చాలా మంచివారు, మా ఇబ్రాహీంపట్నం ప్రాంతానికి చెందినవారు. మీరు అలర్ట్ అయ్యి తప్పకుండా ఇలాంటి సమస్యల పట్ల మీరు బాగా చురుకుదనం ఉన్న వ్యక్తి, మీరు సమర్థవంతంగా కాపాడినప్పుడే శాంతి భద్రతలు బాగుంటాయి. ముఖ్యమంత్రి గారు మీరు అన్నిటి మీద ఈ రాష్ట్ర హోంమంత్రిగా, విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా విద్యా వ్యవస్థ ఇబ్బంది అవుతూ ఉంది. నువ్వు ఏరుకోరి తెచ్చుకున్న ఆకునూరు మురళి గారు ఇవాళ రాజీనామా చేసిండు. మురళి గారు ఏం ఊకునే రకం కాదు, రేపో ఎల్లుండో నోరు ఇప్పుతాడు ఆయన కూడా. కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకోండి. వ్యవసాయాన్ని అధ్వానం చేస్తావురు, రైతులను చాలా ఇబ్బంది పెడతావురు, ఆ వ్యవస్థను చూడండి. కాబట్టి ఈ శాంతి భద్రతలు కూడా కాపాడే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.